యాక్టర్ శివాజీ గారు చెప్పినటువంటి మాటల్లో అసలు తప్పేముంది, తను కరెక్టే చెప్పాడు కదా అంటూ అనసూయ గారికి, సింగర్ చిన్మయి గారికి మాత్రం కరాటి కళ్యాణి గారు ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మరి ఒక ఛానల్లో లైవ్లో మాట్లాడుతున్న క్రమంలోనే శివాజీ గారి వ్యాఖ్యల గురించి చర్చ నడుస్తుంది. అక్కడికి ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది దీని గురించి మాట్లాడడానికి. అందులో ఒకరు కరాటి కళ్యాణి గారు. సో ఖచ్చితంగా తను చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ శివాజీ గారు ఏ మాటలైతే చెప్పారో అందులో మాత్రం నిజమే ఉంది, అందులో తప్పేముంది. కాకపోతే చెప్పినటువంటి కొన్ని మాటలు మాత్రం ప్రొనౌన్స్ చేసేటటువంటి ఆ వర్డ్స్ మాత్రం తప్పుగా ఉన్నప్పటికీ తను చెప్పినటువంటి పాయింట్ మాత్రం 100% కరెక్ట్ అనే విధంగా కరాటి కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది హీరోయిన్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా చాలా బ్యాడ్గా చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ అంటూ ఉన్నారు. బట్టల్ని ఎంత చిన్నగా డిజైన్ చేస్తే అంత గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అనే విధంగా కూడా వాళ్ళకి పేరు వస్తుంది. అసలు ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎక్కడైనా కనిపిస్తుందా? మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి? ఇన్ఫ్యాక్ట్ చాలామంది నన్ను కూడా అంటారు, మీరు అలాంటి క్యారెక్టర్లు చేయలేదా మేడం అని చెప్పేసి. లేదు, నేను చేయలేదని చెప్పను, నేను కూడా చేశాను. కానీ సినిమాలో ఆ క్యారెక్టర్ వరకు మాత్రమే చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క యాక్టర్ కూడా వీటిని ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి అది క్యారెక్టర్ వరకు మాత్రమే ఉంచండి, బయటికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా నిండుగా వేసుకోవచ్చు కదా అనే విధంగా అయితే తను మాట్లాడడం జరుగుతుంది. అండ్ పక్కనే ఇంకొక ఆమె కూడా ఉన్నప్పుడు అది మా ఇష్టం అనే విధంగా తను చెప్పినప్పటికీ కూడా కళ్యాణి గారు మాత్రం ఓకే, ఇది ఎవరి ఇష్టం వాళ్ళది, కాకపోతే మన సాంప్రదాయాల్ని కూడా పాటించండి. అండ్ శివాజీ గారు ఎక్కడ కూడా ఆయన బయట అందరినీ కావచ్చు లేకపోతే బయటకు వచ్చి ఈ విధంగా అనలేదు. సినిమాల్లో ఉన్నంత వరకు ఓకే, సినిమాలో క్యారెక్టర్ మీరు ఏ విధంగా డిమాండ్ చేసిన ఆ విధంగా ఉండండి. కానీ మనం చూసాం కదా రీసెంట్గా నిధి అగర్వాల్ గారు కావచ్చు, సమంత గారు కావచ్చు, బయటికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడ్డప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆ విధంగా బట్టలు వేసుకుంటే ఏంటి పరిస్థితి అనే విధంగా మనం చూసాం. నిధి అగర్వాల్ గారు తన డ్రెస్ అంతా కూడా బయటికి రావడం కానీ, కార్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవడం కానీ ఈ విధంగా చూసాం. సో ఆ విధంగా డ్రెస్ వేసుకోవడం ఎందుకు, తర్వాత ఇబ్బంది పడ్డం ఎందుకు, మళ్ళీ ఈ విధంగా చేశారు మమ్మల్ని అని చెప్పేసి చెప్పుకోవడం ఎందుకు? సో ఖచ్చితంగా శివాజీ గారు మాట్లాడేటువంటి మాటల్లో ఏమాత్రం కూడా తప్పు లేదు అని చెప్పేసి కళ్యాణి గారే కాకుండా చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన ప్రొనౌన్స్ చేసినటువంటి 2-3 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది సామాన్లు కనిపించే విధంగా అని చెప్పడం కానీ, దరిద్రపు అని మాట్లాడడం కానీ, సో ఈ మాటలు అనేవి ఖచ్చితంగా తప్పే. ఆయన ఆ విధంగా ప్రొనౌన్స్ చేయాల్సి ఉండాల్సింది కాదు. అందరూ కూడా ఈ మాటలు ఖండిస్తూ ఉన్నారు. బట్ తను చెప్పిన పాయింట్ మాత్రం ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాల్సిందే. అండ్ చాలామంది మహిళలు కూడా ఇది మా బాడీ మా ఇష్టం అనే విధంగా అనసూయ గారు కూడా పోస్ట్ పెట్టారు. చిన్మయి గారు ఇంకా మీరే శారీ వేసుకోండి అని చెప్పేసి ఇంకా మీరు ఆ విధంగా అంటే ఈ విధంగా అంటూ ఉన్నారనమాట. ఎంత అనుకున్నా కూడా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు లేకపోతే మన ఇండియన్ కల్చర్ ఏంటనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందే. అండ్ ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే మహిళలు దీన్ని అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అండ్ సిటీలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ సుమటో కేసు కింద కూడా శివాజీ గారి మీద కేసు పెట్టారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు ఏంటంటే ఓకే, తన మీద కేసు వేశారు కదా, మరి డైలీ చాలా మంది కూడా రోడ్ల వెంబడి చూడండి ఎంతోమంది అమ్మాయిలు హింస పెట్టడం కానీ, డైరెక్ట్ అమ్మాయిలు రోడ్డు పక్కన వెళ్తే ఎంతోమంది సిగరెట్లు కాలుస్తూ కనిపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా తను డైరెక్ట్గానే క్వశ్చన్ అడిగింది అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా శివాజీ గారికి మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే అనసూయ గారు, చిన్మయి గారు మాట్లాడినటువంటి ఈ మాటలకి సపోర్ట్ చేస్తారా? మీ అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.